ఆవిర్భవించింది పాల్గొన మాసంలో. ఆ పాల్గొన మాసాన్ని మనం కేంద్రంగా చూసుకొని ఉత్తర పౌర్ణమి నక్షత్రాన్ని విశేషం చేత లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజున లక్ష్మీనారాయణేష్టి అంటే హవనం. హవనాలలో రకాలు ఉంటాయి. విశేషంగా చేసే వాటిని ఇష్టులు అంటారు. అంటే ఒక ఇష్టితో మనం చేస్తాం. పుత్రకామేష్టి, సుదర్శనేష్టి, అలాగే లక్ష్మీనారాయణేష్టి అని ఒకటి ఉంటుంది. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రంతో ఆ యొక్క హవనాన్ని మనం చేస్తాం. అది విశేషమైనది. దేవతలకి దేవేంద్ర కృతం అన్నట్టుగా మనకి దేవతలందరూ ఇవి గోప్యంగా ఉంచేవారు. పూర్వం లక్ష్మీనారాయణ ఉదయం అనేది అందరికీ తెలిసింది కాదు. విశ్వాసనామ స్తోత్రం లేకుంటే ఈ వెంకటేశ్వర కళావళ స్తోత్రాలు ఇవన్నీ అందరికీ తెలిసినవి. లక్ష్మీనారాయణ వేద స్తోత్రం అనేది చాలా విశేషమైనది. దాన్ని ఇది గుహ్యతరం, శాస్త్రంలో దాన్ని గుహ్యంగా ఉంచేవారు. దాన్ని చాలా గోప్యంగా బయటికి అందరికి ఉపదేశించేవారు కాదు. ఎందుకంటే దాన్ని చాలా విశిష్టమైనది, బీజాలతో కూడుకొని ఉన్నది. కానీ దాన్ని మన ఆలయంలో విశేషంగా అందరికీ అందుబాటులో, అందరికీ కూడా లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉండాలి అనేసి లక్ష్మీనారాయణ ఇష్టి అని చేస్తాం. ఈ ఇష్టిలో అనుభవించుకునే వారికి అమ్మవారు మనకి ఏమిస్తుంది? సువర్ణ వృద్ధి కురుమే గృహేశ్రీ. మా గృహంలో సువర్ణ వృద్ధి ఉండాలి, సుధాన్య వృద్ధి. మనకి ధాన్యాలు ఇంట్లో మనం తినేటువంటి ఆహారానికి సంబంధించిన ఏదో లేకుండా ఉంటుంది. అదే కనుక విశేషం చేత మనకి ఏమిస్తుంది? సంతానం లేని వారికి అమ్మవారి యొక్క లక్ష్మీ స్తోత్రాన్ని మనం చదివి ఆ యొక్క చదివిన దాంతో మంత్రించి ప్రసాదం పరమాత్మ ఆ స్త్రీకి పెట్టినట్లయితే ధ్యాయతే శ్రీపతి స్వయం, పుట్టేవాడు విష్ణుమూర్తి అంశంలో పుడతారు. అంత విశేషంగా ఉంటుంది ఆ యొక్క స్తోత్ర పారాయణ. దాన్ని మనం అందరికీ అందాలనేసి మన ఆలయంలో లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర హవనాన్ని ఈ నెల మనకి వచ్చే ఈ పాల్గొన మాసం మార్చి 5వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు విశ్వక్షణ పూజ, పుణ్యాహవాచనం, కుంభం స్థాపన అవుతుంది. అదే రోజు మనకి ఈ నెల 3వ తారీఖు పౌర్ణమి వచ్చింది. ఆనాడు గ్రహణం ఉంది కనుక చంద్రగ్రహణం ఉంది. ఆ చంద్రగ్రహణం రోజు మనం ఆలయం ఉదయం 6 గంటలకే మూసివేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఉదయం 7 గంటల నుంచే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది. అంటే 7 తర్వాత మనం ఏం చేయడానికి లేదు. ఆలయాలు బంద్ చేసేయాలి. ఏదైనా మాధ్యాహ్నిక భోజనం ఉండదు ఆ రోజు అందరికీ కూడా. ఆ రోజు సాయంకాలం కూడా గ్రహణమే ఉంటుంది కనుక తెల్లారి నాడు శుద్ధి చేసుకుంటాం కనుక ఆ మరుసటి రోజు 5వ తారీఖు గురువారం నాడు మనకి ఈ యొక్క హవనం సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ ఇష్టి రెండు కలిపి ఒకేసారి అవుతాయి. ఇంకా విశేషంగా సుదర్శన లక్ష్మీనారాయణ ఏష్టి మనకి జరుగుతుంది కనుక ఈ హవనంలో అనుభవించుకునే వారికి విశేషం చెప్పాం కదా. అమ్మవారు ఏమనుగ్రహిస్తారు?